నేను మీ ప్రియ రమేష్ కి డీటెయిల్స్ చూస్తే చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వెయన్స్ డీడ్ చేస్తున్నామని తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వ హక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్ ఆగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రతి అడుగు పేదల సంక్షేమం కోసమేనని 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశామన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని సీఎం తెలిపారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై షర్మిల ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తనకి చాలా దగ్గర మనిషి ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారని అన్నారు. వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి చేరినప్పటి నుండి ఆయనపై ఒత్తిడి ఇంత అంతా కాదని, ఆయన చెల్లిగా బాధని అర్థం చేసుకోగలనని, ఒక మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉన్నారని షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సిపిఐ సిపిఎం నేతలు సమావేశమయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశం, పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వామపక్ష పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. డిఎస్సీ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. 1998, 2008, 18లో ఇవ్వాల్సిన డిఎస్సీలను జగన్ ఇచ్చి 17,000 పోస్టులను భర్తీ చేశారని కొనియాడారు. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. తెలంగాణ బిడ్డనని 4.5 ఏళ్లు చెప్పుకున్న షర్మిల ఇప్పుడు ఏపీకి వచ్చి హడావిడి చేస్తున్నారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్ కు రఘురామకృష్ణరాజు షాక్ ఇచ్చారు. జగన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్నారని తెలియజేస్తూ ఎన్నికల కమిషన్ కి లేఖ రాశారు. భద్రతా దృష్ట్యా విజయవాడ, విశాఖపట్నంలో హెలికాప్టర్లను ఉంచారని, అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో జగన్ చేయనున్న ప్రచారానికి తన 2 హెలికాప్టర్లను వాడనున్నారని, ఆ వాస్తవాన్ని తాను వెలుగులోకి తేవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం పరిశీలించాలని కోరారు. ఈ నెల 28న జనసేన టీడీపీ సభ నిర్వహిస్తోందని, ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే తమ పొత్తని వివరించారు. ప్రజాధనంతో జగన్ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటున్నారని ప్రశ్నించారు. దిగిపోయే ముందు కూడా జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారని, వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడతారని నిలదీశారు. హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ దోపిడీపై తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో సీఎం జగన్ 5 ఏళ్లలో 50,000 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఈ ఆందోళన ద్వారా వైసీపీ అక్రమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఫోటోలు, సెల్ఫీల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని అచ్చెన్న తెలిపారు. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆయన తమ్ముడు కొత్తపల్లి జానకిరామ్ కలిసి వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు. ఈ నెలాఖరులోగా కొత్తపల్లి సోదరులు జనసేనలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అవంతి సీ ఫుడ్స్ ఆర్థిక సహాయం 60 లక్షలతో నిర్మించిన స్కూల్ భవనం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరు కాగా గ్రామ దళితులు అడ్డుకొని జగ్గిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యే తన తండ్రి పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా ధోని పట్టణంలో రాఘవేంద్ర కాలనీలో చోరీ జరిగింది. నర్సుగా పనిచేస్తున్న షాహీన్ ఇంట్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా పగలగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, 1,10,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇది ఇప్పటి వరకు ఉన్న ఏపీ టాప్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.